నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉన్నానంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన గురించి స్థానిక మీడియాలో వివరాలు వచ్చాయి. బద్దనపల్లిలో 2 ఏళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్న ప్రియాంక కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ లేఖ రాసి సోమవారం అదృశ్యమయ్యింది. డిపిఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీతాది మల్లేష్ బాబుతో పాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతూ ఉన్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మనం చూసుకుంటే ఆమెకు ఏమీ కాలేదని సంతోషపడి ఆమెనైతే ఇంటికి తీసుకొచ్చేందుకు తిరుపతికి వెళ్లి ఇంటికైతే తీసుకుని రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్న ఆమెను కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మానసిక వేదనకు గురవుతూ ఉన్నాను అని చెప్పేసి ఆమె ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. రాజకీయ నాయకుల వల్ల ఇటువంటి మహిళా ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎంతో మంది మానసిక ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అటువంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.